దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 72:17 మనం చూడబోతున్నాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఈ వాక్యంలో జస్ట్ ఒక్క వాక్యమే. ఆ వాక్యంలో ఇంకా నేను కమాతో సపరేట్ చేశాను. అంటే ఇక్కడ 2-3 విషయాలుగా మనం చూడవచ్చు. మొదటి రాయబడి ఉంది, అతని పేరు నిత్యము నిలుచును అని రాయబడి ఉంది. అంటే అతని పేరు కీర్తనలో మనకు దేవుడికి ఇమ్మానువేల్ అని కదా, ఇంకా చాలా ఆయనకు నామము ఇవ్వబడి ఉంది. కానీ మనము ఈరోజు మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని పేరు అని అందరూ యేసు ప్రభు మాత్రమే ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఇక రాయబడి ఉంది, అతని పేరు నిత్యము నిలుచును. అంటే ఈ యేసు అనే నామము నిత్యము నిలుచును అని మనం చెప్పవచ్చు. ఇంకా అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురుచు ఉండును అని. అంటే సూర్యుడు ఉన్నంత కాలం, సూర్యుడు ఎప్పుడు ఉత్పత్తి అయిందండి? ఆదిలో కదా. ఆదిలో దేవుడు భూమి ఆకాశంను సృజించినప్పుడు సూర్యుడు ఉత్పత్తి అయింది. ఇప్పుడు మనము సూర్యుడు అని చెప్తే అది కూడా ఒక నక్షత్రమే. ఇది సూర్యుడు మాత్రం ఏమిటంటే భూమికి చాలా దగ్గర ఉన్న నక్షత్రము కాబట్టి ఈ నక్షత్రము మన భూమికి వెలుగివ్వడానికి దేవుడు ఉంచాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురుచుచుండెను అని రాయబడి ఉంది. చిగురుచుచుండెను అంటే సూర్యుడు ఉన్న కాలం అంత వరకు కూడా ఏమవుతుందంట, ఆయన నామము నిత్యము ఏం చేస్తుందంట, అది చిగురుచుచుండును అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు. అతని బట్టి ఏమవుతుందంట, మనుషులు దీవింపబడుదురు అని రాయబడి ఉంది. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. అన్యజనులు మాత్రం కాదండి, మనమే ఫస్ట్ కదా. అతడు ధన్యుడని చెప్పుకొందురు అని రాయబడి ఉంది. మనము దేవుణ్ణి స్తుతించే నోరు ఎలాగైనా స్తుతించవచ్చండి, గంటలు. నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, నాకు రోజు ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మీకు విసుకొస్తుందేమో. ఎప్పుడు నా అలవాటు ఏమిటంటే ఉదయం లేవగానే కప్ టీ తీసుకొని ఇంకా కూర్చొని ఏం చేస్తానంటే హాయిగా 12:30 1 గంట అవ్వదు, 12:30 కనీసం. నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి కనీసం 12:30 అవుతుందండి. అప్పుడు దాకా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఇక్కడ ఆయన నామమును, ఇక్కడ అన్యజనులు మాత్రం కాదండి, మనము ఫస్ట్. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందుడు. అంటే దేవుడు ధన్యుడని చెప్పుకొందురు అని చెప్పడము అన్యజనులు మాత్రం కాదు, కానీ మనము కూడా ఇంకా ఎక్కువ ఈ ధన్యుడు అని చెప్పడం కన్నా మనం అంతకన్నా ఎక్కువగా మనం దేవుణ్ణి స్తుతించుచున్నాము. మీరు స్తుతించుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆ రీతిగా మనం చేసినప్పుడు మన జీవితంలో మంచిది జరిగినా చెడు జరిగినా మనకు దానిలో ఒక ఓదార్పు ఉంటుంది, మనకు బలం ఉంటుంది, మనకి విశ్వాసం ఉంటుంది, మనకు ఆదరణ ఉంటుంది. ఎన్నో రకంగా దేవుడు మనల్ని ఓదార్చడం, బలపరచడం, మనల్ని స్వస్థపరచడం, ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటాడు, ఒకటి మాత్రం కాదు. అందుకని ఆ నిరీక్షణతోనే మనం ఇప్పుడు వరకు కూడా మనము ఈ ధ్యానం చేస్తూ ఉన్నాము, ఈ వాక్యములను ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ఒక్క వాక్యం కాదు, మన బైబిల్లో ఎన్నో వేల వాక్యం ఉన్నాయి. ఆ వాక్యంను మనము ధ్యానించవచ్చు. ఇప్పుడు కూడా మనము ఆ రీతిగా ధ్యానిస్తూ ఉన్నాం. మీరు కూడా ఆ రీతిగా ధ్యానించండి. తప్పకుండా మీరు ధ్యానిస్తున్నప్పుడు ఈ ఒక్క వాక్యం మాత్రం కాదండి, మీరు ధ్యానిస్తున్నప్పుడు మీ జీవితంలో అది గొప్ప కార్యము జరుగును. మీ జీవితంలో ఆదరణ, ఓదార్పు, క్షేమము కలుగును. ఆ రీతిగానే కలగాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము తండ్రి అతని పేరు అంటే ప్రభువా మా పేరు నిత్యము నిలుచును అని
ప్రభువా ఈ వాక్యంలో మేము చూస్తున్నాం తండ్రి, సూర్యుడు ఉన్నంత కాలము వరకు కూడా ప్రభువా చిగురుచుచుండును అని చెప్పి రాయబడి ఉంది. ఆ రీతిగా సూర్యుడు ఉన్న కాలము వరకు కూడా ప్రభువా మేము నిత్యము ప్రభువా నిన్ను స్తుతించడానికి, దీవించడానికి ప్రభువా, మేము ఆశీర్వాదంగా మేము జీవించడానికి ప్రభువా, సంతోషంగా మేము ఉండడానికి ప్రభువా, మేము ధన్యులుగా మేము ఉండడానికి తండ్రి ప్రభువా మమ్మల్ని నిత్యము మీరు కనిపెడుతూ ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మా యందు ప్రభువా మీరు దృష్టి ఉంచుచున్న దేవుడై మీరు ఉన్నారు. ఆ రీతిగా మమ్మను ప్రభువా నీ చేతికి మేము అప్పగిస్తూ ఉన్నాం. మీరు మా తోడుగా ఉండమని ప్రభువా మేము ఆశిస్తూ ఉన్నాం తండ్రి. మీరే ప్రభువా మాకు తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు మమ్మల్ని నడిపించమని మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువా నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ ఉన్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.